ఇది కీరదోసకాయ మొక్క. ఈరోజు మనం ఈ కీరదోసకాయ మొక్కకి ఒక చిన్న హెల్ప్ చేద్దాం గ్రో అవడానికి. ఒక తాడు తీసుకొని దాని బేస్ నుంచి కట్టుకొని వస్తూ దానికి సపోర్ట్ ఇవ్వాలి. ఈ ప్రాసెస్ని ఏమంటారు తెలుసా? ఈ ప్రాసెస్ని థ్రిల్సింగ్ అంటారు. ఈ ప్రాసెస్ కామన్గా క్లైంబర్ ప్లాంట్స్కి చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్లాంట్ మొత్తానికి ఎయిర్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది. ఇలా ఎయిర్ సర్క్యులేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎటువంటి డిసీజ్ అనేది దీనికి తొందరగా సోకదు. అసలైన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి లీఫ్కి సన్లైట్ వస్తుంది. సన్లైట్ వస్తేనే కదా ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగి ఇది ఫుడ్ ప్రిపేర్ చేసుకోగలదు. హెల్దీ ఫ్రూట్స్ వస్తాయి, మంచి ఈల్డ్ వస్తుంది అనమాట. ఇలా చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కాయలు వచ్చిన తర్వాత మనం ఈజీగా హార్వెస్ట్ చేసేయచ్చు అనమాట. వీటిని ఇలా కట్టాలని ఈ స్ట్రక్చర్ ప్రిపేర్ చేస్తాము. చూడడానికి చాలా బాగుంటుంది. ఇదిగో బుడ్డి కీరా ప్లాంట్ ఇది. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.